పంపిస్తారా? ఎంపీ గారి ఆదేశాలను రివ్యూ చేయడం అంశాలు ప్రైమరీ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం అయింది. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కూడా మండలంలో మొత్తం ఎన్ని ఉన్నాయి అది కూడా ఉంది. వాళ్ళ ఫీజులు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నప్పుడు అది పేరెంట్స్ ప్రజలకి అన్ని గ్రామాల్లో పర్ఫెక్ట్గా మీ సర్వీస్ అందించారు, అందుకు నా ధన్యవాదాలు. 4వ తారీఖు వరకు మీ పీరియడ్ ఉంటుంది అనుకుంటున్నా. మరి 4 తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన వరకు మీరే యాక్టివ్ ఉండి అన్ని సమస్యల మీద స్పందించి ప్రజలకి మరింత చేరువై మీరే గెలిచి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మరి ఈ లాస్ట్ ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు అమలవుతున్నాయా అయితలేవా ఆ విషయం మీద మీరు పక్కగా దృష్టి పెట్టి ఆరోగ్య సమస్యలు ఈ వర్షాకాలం ఆరోగ్య సమస్యలు ఉద్భవించకుండా మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి అదే రకంగా ఎలక్ట్రిసిటీ ఈ వైర్ల కింద పడటం ఇందాక మాధవరెడ్డి చెప్పినట్టు వాటిని కరెక్ట్ చేయటం కానీ పోల్స్ కరెక్ట్ చేయటం కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళు తీసుకోవాల్సిందిగా వాటిని కూడా కోరుతా ఉన్నా. కానీ ఏదైనా చేస్తే వాటికి సంబంధించిన కాంపన్సేషన్ మరి వచ్చిందా లేదా అనే విషయం కూడా ఒకసారి ఎంపీ గారు చూడాలి. మరి అదే రకంగా R&B రోడ్లు కానీ R&B రోడ్లకైతే ప్రభుత్వం ప్యాచ్ వర్క్లకు సంబంధించి మాత్రమే ఇస్తామని చెప్పన్నారు. వాటిని కూడా ఐడెంటిఫై చేసి మీరు చూడాల్సిందిగా మనం కోరుతా ఉన్నా.